60 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని అద్భుతంగా మాట్లాడేలా మేం చేస్తాం. వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి జాయిన్ అవ్వండి. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది గ్రేట్ గ్రాండ్ సన్ ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంతరావు గారు, పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికాలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీస్లో ఎక్స్పర్టీస్, అంతేకాకుండా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్. సార్, ఓపీటీ స్కామ్స్ అంటారు కదా, అసలు స్కామ్స్ జరుగుతాయా? అంటే దీనివల్ల మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆందోళన చెందవలసిన విషయం ఏమైనా ఉంది అంటారా? ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటాం. అమెరికాలో వేరే దేశాల్లో, ముఖ్యంగా ప్రధానంగా అమెరికా, మిగతా దేశాల్లో కూడా మరి చదువుకోవడానికి మన వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వెళ్తూ ఉంటారు మన భారతదేశం నుంచి. అందులో ఆంధ్ర, తెలంగాణ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ కోర్సెస్కి విపరీతంగా వెళ్తారు. 2025 జనవరి 20 నుంచి చాలా మనము కేర్ఫుల్గా, హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా ఉండటం అనేది వీసాల విషయంలో వేరే దేశం వెళ్ళి చదువుకుందాం అనుకున్నా, వ్యాపారం చేద్దామన్నా, వర్తకం చేద్దామన్నా, విజిటింగ్ వీసా మీద వెళ్ళినా ట్రాన్స్పరెంట్ అనేది, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. యూ కెనాట్ చీట్. ఎందుకు అంటే డిజిటలైజేషన్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. సో చెప్పేది ఒకటి, డాక్యుమెంట్స్ మీద ఒకటి ఉంటే ఈజీగా పట్టుబడటం జరుగుతుంది. డాక్యుమెంట్స్ మీద ఉన్నది చెప్పేది రెండు ఈక్వల్ అయినా ఒక్కోసారి సెకండ్ స్టెప్లో డాక్యుమెంట్స్లో కనుక మీరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే వెరిఫికేషన్స్ ఎక్కువైపోయినాయి, అబ్జర్వేషన్స్ ఎక్కువైపోయినాయి, సర్వలాన్స్ అంటారు. అంటే వేగు చుక్కలాగా మనం ఇచ్చే సమాచారం ఎంతవరకు తప్పు, ఎంతవరకు ఒప్పు, to what extent the information given by you is right or wrong or credible or not credible will be checked, cross-checked, super cross-checked again. So better be honest, truthful, observant, because you are trying to build bridges between India and United States by going there, by working there, by settling down there, or by getting information. So you have to be truly a very good ambassador for country, our country India, in the United States. మన దేశానికి చెడు పేరు తీసుకురాకుండా మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అమెరికన్ విద్యా విధానంలో, ముఖ్యంగా మాస్టర్ ఆఫ్ సైన్స్ తర్వాత ఒక 90 రోజుల పాటు ఓపీటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. 90 days, లెట్స్ సే ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. టిల్ అబౌట్ 2025 January 20th things were different. The Department of Homeland Security or the Immigration or Customs Enforcement Agency, ICE, or United States Customs and Immigration Office or Service, USCIS, ఇవన్నీ 2025 January 20 వరకు they were not very particular about your OPT, where you are doing OPT, which is the organization that is giving OPT. అంటే ఈవెరిఫై అని ఒకటి ఉంటుంది. ఈవెరిఫై ద్వారా వాళ్ళు కంపెనీకి సంబంధించిన ప్రతి లీగల్ డాక్యుమెంటు ఎంప్లాయీ ఎవరుగా ఉండబోతున్నారు అనేది రెండింటికి మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్, లెట్స్ సే, జస్ట్ ఇమాజినేటివ్లీ, లెట్స్ సే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ఎ వెరీ బిగ్ IT software company in the United States. So I would like to give OPT to you. So 2 months back, I was not really very observant about what I am going to give it to you. For example, మీరు స్టూడెంట్, నా దగ్గర ఓపీటీ చేయడానికి వస్తున్నారు. మీరు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేను తీసుకునేవాడిని, ఓకే చేసేవాడిని, వెరిఫై చేసేవాడిని. వెరిఫైలో ఎస్ రాగానే, అంటే వెరిఫై అంటే అమెరికాలో లాఫుల్గా, చట్టానికి అతీతంగా కాకుండా చట్టబద్ధంగా పనిచేయటానికి ఇచ్చే గ్రీన్ సిగ్నల్ వెరిఫై ద్వారా. అంటే ఆ ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇంక 2-3 డిపార్ట్మెంట్లు ఎక్స్చేంజ్ చేసుకొని, ఎస్, ఆ కంపెనీ ఉన్న మాట వాస్తవము,
ఈ స్టూడెంట్ ఓపీటీ పలానా స్టూడెంట్ పలానా యూనివర్సిటీలో చదువుతున్నమాట వాస్తవము, కాబట్టి ఎంప్లాయీకి వర్క్ ఇవ్వచ్చు అనేది ఈ వెరిఫై ద్వారా ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడేమైందంటే అది చాలా సూక్ష్మంగా వెరీ మైన్యూట్లీ ద అమెరికన్ law enforcement officers are being very observant and watchful about getting OPT or taking OPT. So don't give any false information. Either mushrooming of what do you call agencies chala unnai, కన్సల్టెన్సీ yes, ఐటీ కన్సల్టెంట్స్, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్, అది ఇది అని చెప్పి ఇదివరకు ఎట్లా పడితే అట్లా 90 daysకి you will take OPT. You don't do the work, but you will get the certificate. This used to be the case. Now, this will not work. yes, You have to be there to work for 90 days. You can't cheat. You can't throw some cock and bull story around. So, I request all the students, whoever is pursuing MS in the United States of America, your OPT for 90 days is a compulsory thing. So please do not misuse the opportunity or abuse the opportunity, or do not try to act as if you are doing 90 hours every day, yes, 5 hours or 6 hours. Don't dupe that. Don't try to deceive that. So do it very honestly, very transparently. The government of the United States of the day under Donald Trump and Vice President J.D. Vance and Mark Rubio, that is the Secretary of State of United States of America, and Department of Homeland Security, Federal Bureau of Investigation, Kash Patel and many others, yes, now are very, very vigilant, and they are on their toes to ensure make America great again. MAGA. yes. So వాళ్ళ జోష్లో ఉన్నారు కాబట్టి you also be very rule binding, very, very transparent. Don't try to get a certificate which is not actually happening, yes, and don't try to cheat the law enforcement officers. You will be caught. సో కమింగ్ టు ఇప్పుడు ఓపీటీ స్టూడెంట్స్కి H1B వీసా వస్తుందా సార్? ఉంటుందా? ఓకే, F1 మీద స్టూడెంట్ వీసా తీసుకొని స్టడీ చేయడానికి వెళ్తారు. అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ తెచ్చుకోవాలి, లేదా ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. ఆ చూసుకునే పక్షంలో H1B అప్లై చేయాలి. జనరల్గా ఇదివరకు ఏమయ్యేది, స్టూడెంట్స్ యూస్ టు కమ్ బ్యాక్ ఆర్ గో టు సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్, వర్క్ సమ్ టైమ్ ఆర్ టేక్ సమ్ కోర్సెస్ అండ్ దెన్ అగైన్ అప్లై ఫర్ H1B. F1 నుంచి H1Bకి ట్రాన్సాక్షన్ ఉంటుంది చూడండి, అది స్మూత్గా అవ్వాలి అంటే అదే మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ 2025 న్యూ అడ్మినిస్ట్రేషన్లో అండర్ డొనాల్డ్ ట్రంప్ తప్పనిసరిగా H1Bకి నువ్వు అప్లై చేసుకోవచ్చు. yes, కానీ నీ ఓపీటీ కరెక్ట్గా చేసి నీ ఎంఎస్ స్కోర్ బాగుండి అంటే యూ షుడ్ నెవర్ బీ ఇన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది అమెరికన్ లా. yes, డ్రైవింగ్ చేస్తా నీకు ఎన్ని టికెట్లు ఉన్నాయనేది కూడా చూస్తున్నారు ఇప్పుడు. అమెరికాలో ఓవర్ స్పీడింగ్ చేస్తే టికెట్స్ ఇస్తారు, అంటే కైండ్ ఆఫ్ ఎ పనిష్మెంట్. యూ పే మనీ, యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. బట్ what I'm trying to say is you have been watched very carefully from your academic, social, both are taken into consideration before getting a work permit also, H1B also. Not all F1 students are a successful H1B holders. స్టూడెంట్గా వెళ్ళినంత మాత్రాన, ఎంఎస్ ఫినిష్ అయినంత మాత్రాన నీకు H1B వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తున్నావు వస్తుంది అనేది రూల్ ఏమి లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకటి, అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ యూ, ఐ హ్యావ్ టు టెల్ యూ ది హానెస్ట్ ద డేటా. అమెరికా ఈజ్ రైట్ నౌ గోయింగ్ త్రూ ఏ రఫ్ ప్యాచ్ ఫినాన్షియల్లీ. రెసిషన్ అంటే ఆర్థిక మాంద్యము అంటారు తెలుగులో. రెసిషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది. ఇంకోవైపున ట్రంప్ ఏం చేశాడు, ఎలాన్ మస్క్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక దాన్ని పెట్టి చాలా గవర్నమెంట్ జాబ్స్ని కూడా స్లాష్ చేశారు. దే హ్యావ్ టేకెన్ ఆఫ్ లే ఆఫ్స్ ఎక్కువైపోయి. ఆ లే ఆఫ్స్ ఎక్కువైపోవటం వలన ఒక పక్కన ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకో పక్కన ధరలు పెరుగుతున్నాయి.
అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అంటారు తెలుగులో. ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, మళ్ళీ అమెరికన్ ఎకానమీ ఈజ్ ఇన్ గెటింగ్ ఇన్ టు డోల్డ్రమ్స్. సో రెసిషన్ వచ్చే అవకాశం. 2008లో బరాక్ ఒబామా మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చింది, Yes. రెసిషన్. మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా మనం వెళ్తున్నామా అనే ఒక సందిగ్ధం రాబోతుంది. ఉదాహరణలు ఏంటంటే ఎలాన్ మస్క్ కంపెనీలకే షేర్లు దారుణంగా పడిపోయినాయి. వీటన్నిటికి మించి అమెరికాలో కూడా స్టాక్ మార్కెట్ చాలా డౌన్ అయింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద వ్యూవర్స్ ఈజ్ F1 నుంచి H1B వెళ్తానికి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో కావటానికి ప్రయత్నించండి. నెంబర్ 1. Yes. నెంబర్ 2, ఒక అడుగు ఆలస్యమైనా కానీ పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటము తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు, డాక్టర్ రమేష్ కన్నగంటి గారు, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఇండియా, ఇన్ హైదరాబాద్ హ్యాపీలీ, అండ్ యూ ట్రైంగ్ టు గివ్ యూ సమ్ జ్ఞాన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ సమ్ సజెషన్ టు అస్ without understanding the hard realities of the students. And kontamandi students might ask me or might comment, but I am telling you honestly, I know you have taken a very big education loan to study in the United States of America. You know what is the first thing you should have done? You should have looked for scholarships, government to government scholarships, US India Education Foundation scholarships to study in America, which most of you did not do. Number 1. Number 2, what are the other scholarships that are available directly from the US universities? You must have done definitely that research, some search. Some of you must have got some amount of scholarship, not full scholarship. Okay. To compensate that, you have taken up a part-time job. Now, after the arrival of the Trump in the White House, he said, no more part-time jobs. part-times. You have to follow whatever the stipulated part-time hours is given. అనేది ఈయన చాలా క్రిస్టల్గా చెప్పారు. Yes. దట్ హ్యాస్ ఆల్రెడీ పుట్ యూ ఇంటూ ఏ ప్రెషర్ ఆర్ ఏ ప్రాబ్లమ్. యు నో వాట్, యూ కాంట్ డూ ఓవర్ టైమ్, యూ కాంట్ డూ ఓవర్ టైమ్, ద పార్ట్ టైమ్ జాబ్. సో యూ ఆర్ నాట్ గెటింగ్ మనీ. యూ కాంట్ ఆస్క్ యువర్ పేరెంట్స్ బికాస్ యూ ఆర్ ఫీలింగ్ గిల్టీ సమ్టైమ్స్ దట్ ఆల్రెడీ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఇన్ మై ఎడ్యుకేషన్. Yes. How could I ask money again? So your parents in Andhra and Telangana are extremely unhappy because they have already invested in you 70 lakhs, 80 lakhs or 40 lakhs, 30 lakhs or 25 lakhs for your MS MS. or maybe UG undergraduate programs. But they have taken loans, big amount of loans to pay to your tuition fee in America. But you are not able to get a job immediately after your MS, because I have been getting calls. Thanks to Suman TV, I have been getting calls from so many students in the United States of America. More than students, parents are really worried. They are calling me and asking, sir, none of the vice chancellors in India or department heads or college managements, they have never talked about how to achieve a scholarship to study abroad in the United States. Yes. Or any other country. After watching your program in Suman TV, we wanted to call you because you have been telling about how to get a scholarship to study abroad. Yes. That to government, US India Education Foundation Scholarship, Abdul Kalam Fellowship, Nehru Fellowship, Hubert Humphrey Fellowship, Yes. Junior Fulbright, Senior Fulbright, IVLP. There are many number of scholarships. We don't even bother even to know what are the scholarships that are existing to study, to reach your American dream. Yes. You simply either write GRE, write TOEFL, get bank loan, big bank loan, and then go abroad. So this has been the routine for thousands and lakhs of students in the past. Yes. Now the game changer is scholarships. You have to get a scholarship. Then it will be easy for you. It will not put unnecessary pressure on you. Yes. Even though you might be little 1 or 6 months to 1 year late to go to United States for your MS, but you might be losing the battle, but you are winning the war in the long term. You are actually escaping from a big debt burden, Yes. debt trap. Your parents will be in a very good position, you will be in a good position. So better go on a scholarship even to study abroad, whichever country, including United States of America. Yes. Don't take shortcuts. Number 2. Number 3, henceforth, you are not supposed to give any false information because
too much of digital awareness, digital footprints, digital forensics is really, the technology is really helping the American law enforcement officers Yes. to nab you or to catch you if you are trying to misuse or abuse the law of the land in the United States. Thank you, sir. Thank you, Nanandya.